హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం సమ్మర్ వచ్చింది కదా! ఎక్కువగా మనం అయితే ఏసీలు, కూలర్స్, రిఫ్రిజిరేటర్లు ఎక్కువ తీసుకుంటాం కదా! అయితే ఇవాళ ఎల్జీ కంపెనీ 108 లీటర్స్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ అనేది ఏ విధంగా ఉంటది? ఏవేవి ఉంటాయనేది చూద్దాము. అది ఎలా పనిచేస్తుందనేది చూద్దాము. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్జీ కంపెనీ చూడండి రిఫ్రిజిరేటర్ చూడండి ఏ విధంగా ఉందో. ఇది ఇయర్లీ 131 యూనిట్స్ కాలుతుంది అన్నమాట. 5 స్టార్ రిఫ్రిజిరేటర్ అన్నమాట. 185 లీటర్స్ అనమాట. చూడండి ఎలా ఉందో ఫినిషింగ్. దీని కాస్ట్ ఏమో 18,000 రూపాయలు అన్నమాట బయట ఆఫ్లైన్లో. ఆన్లైన్లో అయితే ఇంకొంచెం 1000-1500 తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకసారి చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా చెక్ చేసి దాన్ని బట్టి మీకు ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్ మీ ఇష్టం అనమాట. మీకు ఎక్కడ నచ్చితే ఎక్కడ తక్కువగా వస్తే అక్కడ తీసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఈ క్రెడిట్ కార్డులు గట్రా ఆఫర్లు ఉంటాయి కదా, అలాంటి టైంలోనే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ లోపల ఏ విధంగా చూద్దాము. చూడండి దీంతో పాటుగాన 6 వాటర్ బాటిల్ ఇచ్చారన్నమాట. 1 లీటరు. చూసారు కదా లుక్. ఇప్పుడు ఒక్కొక్కటి రిఫ్రిజిరేటర్ ఒకటి సీల్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏ విధంగా ఉందన్నది. చూడండి పైన టాప్ ఓపెన్ చేయగానే మనకి స్టాండ్ ఇచ్చారన్నమాట. ఈ స్టాండ్ ఏంటంటే మనకి ఉల్లిపాయలు అవి వేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం. చూడండి ఏ విధంగా ఉందో లుక్. చూశారు కదా, వావ్. స్టాండ్ అయితే మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇప్పుడు పైకి కూడా తీసి ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి చూడండి ఎలా ఉందో. వావ్, మంచి బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ అనమాట. చూడడానికి మంచి అట్రాక్టివ్గా ఉంది. చూడడానికి బాగా నీట్గా ఉంది. చూడండి ఎంట్రన్స్ ఫినిషింగ్ కూడా రోజెస్ ఉన్నాయన్నమాట, ఫ్లవర్స్ అవి నీట్గా సేమ్ ఇందాక చూడండి ఎంత నీట్గా ఉందో. ఇందాక బయట నుంచి చూపించాం కదా, ప్యాకింగ్ మీద ఏదైతే ఉందో ఆ స్టిక్కర్ ఇక్కడ కూడా అదే స్టిక్కర్ ఉంది. ఓకేనా. 10 years వారంటీ అని ఉంది. చూడండి ఎంత నీట్గా ఉందో. స్టీల్ అది నీట్గా కనిపిస్తుంది. వావ్. లోపలికి వెళ్ళి చూడగానే వావ్ ఎంత నీట్గా ఉన్నాయి. చూడండి అర్రలు అవిని కొత్తది కదా అలాగే ఉంటుంది. కింద ఏంటంటే డీ ఫ్రిడ్జ్ అనమాట. కిందనేమో కూరగాయలు వేసుకోవడానికి ట్రై, కిందనేమో ఇంకా ఫ్రూట్స్, మనకి రకరకాల ఫ్రిడ్జ్లు ఏటి పళ్ళు ఏవి కావాల్సి అవన్నీ పెట్టుకోవడానికి అనమాట. కిందన బాక్స్ ఇచ్చాడు ట్రై టమాటాలు వేసుకోవడానికి. ఇది చూడండి ఐస్ ట్యూబ్లు ఏమైనా పెట్టుకోవడానికి. దీంతోపాటు గుడ్లు పెట్టుకోవడానికి ట్రై ఇచ్చాడు. అలాగే వాటర్ బాటిల్ వాటికి చూడండి మనకి పాల ప్యాకెట్లు పెట్టుకోవడానికి వాటికి బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి లోపల ఏముందో. ఇక్కడ స్టిక్కర్ అంటించారు. స్టిక్కర్ మీద ఏంటో చూద్దాము. స్టిక్కర్ మీద 150 watts అన్నమాట కెపాసిటీ. చూసారు కదా ఎలా ఉందో. దీని మోడల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దీని మీద. ఇక్కడ చూస్తే టెంపరేచర్ సెలెక్టెడ్ అన్నమాట. అప్పుడప్పుడు మనకి ఎక్కువగా కూలింగ్ ఎక్కువైపోతే అప్పుడు రీఫ్రెష్ కూడా చేసుకోవాలి. మ్యాక్సిమం 1 to 2 అయితే సరిపోద్ది ఈజీగానే. చూడండి లోన్ క్లోజ్ చేస్తే ఏ విధంగా ఉందో. దీని కింద కీ పాయింట్ కూడా ఇచ్చాడు. డోర్ క్లోజ్ చేసిన తర్వాత లాక్ వేసుకోవచ్చు అనమాట. హలో ఫ్రెండ్స్, చూసారు కదా రిఫ్రిజిరేటర్ ఎలాగ ఉందో. 185 లీటర్స్ ఎల్జీ కంపెనీ రిఫ్రిజిరేటర్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో, నీట్గా ఉంది. ఓకేనా. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడొచ్చు. కూలింగ్ ఏదైతే సూపర్గా అవుతుంది. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా BKV29 యూట్యూబ్ ఛానల్ని నిరంతరం వాచ్ చేస్తూనే ఉండండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి మా వీడియో అనేది రీచ్ అవుద్ది అనమాట. షేర్ చేయడం ద్వారా మరికొంతమందికి యూజ్ఫుల్ అవుద్ది అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.